జగన్ తెనాలి పర్యటన ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. యువకుల్ని నడి రోడ్డుపై పోలీసులు కొట్టడాన్ని వైసీపీ ఖండించింది. తెనాలి సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేశారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య జగన్ విద్వేషాలు రాజేస్తున్నారని ఆరోపించారు హోంమంత్రి అనిత, మంత్రి నాదెండ్ల. ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్లను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్లను వాడడం మొదలు పెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుందనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు కొట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడం లాంటి తప్పు లేదు, కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.